ఆ గంగా నదిలో ఇదిగో ఇది వాలిపోయినట్టు కనిపిస్తుందండి. ఇది దగ్గర దగ్గర 300 సంవత్సరాల నుంచి అలా నీటిలోనే ఉందంట. అలా శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో ఈశ్వరుని 12 జ్యోతిర్లింగాల్లో ఒక లింగం ఇక్కడ ఉందండి. అలాగే అన్నపూర్ణదేవి ఆలయం కూడా ఉంది, కాలభైరవ ఆలయం కూడా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MTN ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం కాశీలో ఉన్నాం. కాశీలో ఉన్న మొత్తం 84 ఘాట్లు మీకు ఇప్పుడైతే చూపించబోతున్నాను. రండి చూసేద్దాం. అయితే మేమున్న సిచ్యువేషన్లో మా గైడ్ ఫస్ట్ నుంచి అయితే చూపించలేదండి, సగం నుంచి చూపించడం జరిగింది. నిజానికి కాశీ పురాతనమైన నగరంగా చెప్పుకుంటారండి. ఇక్కడ చూసినట్లయితే బిల్డింగ్లైనా ఇల్లులైనా ఏమైనా సరే చాలా పురాతనంగా కనిపిస్తాయి అన్నమాట. ఎక్కువ శాతం మీరు చూసుకోవచ్చు. అయితే మా గైడ్ ప్రత్యేకించి ఘాట్ల గురించి ఏం చెప్పలేదండి. సో అతను చెప్పింది మాకు కొంచెం అర్థమయ్యేది కాదనమాట. అందుకని మీకు డిస్ప్లే మీద ఘాట్ల పేర్లు ఇవ్వటం జరిగింది. చూడండి. అయితే మా గైడ్ మూన్షి ఘాట్ నుంచి స్టార్ట్ చేశాడండి. ఈ ఘాట్ని 1915లో శ్రీ భవనదాస్ మూన్షి అనే వ్యక్తి నిర్మించారంట. అందుకే ఈ పేరు వచ్చిందంట. ఆ తర్వాత ఇది దర్భంగా రాజు చేతికి వెళ్ళటం జరిగిందంట. సో అప్పటి నుంచి దర్భంగా ఘాట్ అని కూడా పిలుస్తారు. మీరు గమనించినట్లయితే ఇది చాలా పురాతనంగా కనిపిస్తుంది. ఇదే కాదు, ఓవరాల్గా దగ్గర దగ్గర అవన్నీ కూడా చాలా పురాతనంగా కనిపిస్తాయి. చూడొచ్చు పెద్ద బిల్డింగు. ఇది ఫోటో స్పాట్స్ కాబట్టి చాలా బాగుంటుందండి. మీరు చూసుకోవచ్చు. అక్కడ చాలా క్లియర్గా చాలా వెడల్పుగా అయితే ఉందన్నమాట. చాలా విశాలంగా ఉంది. అయితే ఇది రాణా మహల్ హోటల్ అంటండి. ఒక నైట్కి 5,000 ఛార్జ్ చేస్తారంట. మాకు ఆ గైడ్ చెప్పాడు అనమాట. మా ఊళ్ళందరూ అది వినగానే షాక్ అయిపోయారు. చూసుకోవచ్చు. అంటే మేము లాంగ్ నుంచి ఉన్నాం కాబట్టి మరి దగ్గర నుంచి వెళ్తే ఇంకా ఎలా ఉంటుంది అనేది మరి మాకైతే తెలియదు అనమాట. సో లాంగ్ నుంచే చూడడం జరిగింది. యాక్చువల్ అయితే మేము కుంభమేళాకి రావాల్సిందండి. కొన్ని కారణాల వల్ల ఆగిపోయాము. మొత్తానికి ఎలాగైతే నేను కుంభమేళ అయిన తర్వాతైనా మేము కాశీ వచ్చి ఈ ఘాట్లన్నీ చూడడం అయితే జరిగిందండి. నిజంగా శివుడాజ్ఞ లేనిది చేయమైన కుట్టదంటారు. అది ఖచ్చితంగా నిజం. ఈ చౌసట్టి ఘాట్ అనేది 64 యోగినీలకు సమర్పితమైందండి. ఈ గదిలో ఉన్న ఆమె మందిరాలు, కళలు, చెక్క ప్రతిమలు అందుకే ప్రత్యేకం అన్నమాట. మరి దీని తర్వాత దిక్పాతియా ఘాట్ వస్తుందండి. దీనిని ఆక్టోపస్గా కూడా పిలుస్తారంట. అయితే దిక్పాటియా ఘాటు ఆ గంగా నది ఒడ్డున వరుసగా ఉన్న ఒక చిన్న చారిత్రాత్మక ఘాటుగా పరిగణిస్తారు. దీని తరువాత ఆ పాండ్యా ఘాట్ వస్తుందండి. ఆ పక్కన ఉన్నది చూసారు, అదే పాండ్యా ఘాట్ అన్నమాట. ఈ ఘాట్ను 1805లో బెంగాల్కు చెందిన వ్యక్తి నిర్మించడం జరిగిందండి. అయితే ప్రతి ఒక్క ఘాటు కూడా ఒక ప్రత్యేకమైన చరిత్ర అంటూ ఉంటుందండి. కాకపోతే ఎవరు చెప్పరనమాట. సింపుల్గా వాటి పేర్లు చెప్పి ఊరుకుంటారు. కానీ వాటి గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా ఓహో అవునా అన్నట్టు అనిపిస్తుంది మనకి. నేను కొంత సమాచారం తెలుసుకోవడం జరిగిందండి. అదే మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను అన్నమాట, నాకు తెలిసినంత వరకు. అలాగే ఈ ఘాట్ పక్కనే బాబు పాండే ఘాట్ కూడా ఉందండి. ఈ ఘాట్ని ప్రముఖ కుస్తీ ఆటగాడైనటువంటి బాబు పాండే గారు నిర్మించడం జరిగింది. దీనిని మొదటగా సర్వేశ్వర ఘాట్ అని పిలిచేవారు. ఎందుకంటే దగ్గరలో సర్వేశ్వర ఆలయాలు అంటే శివుడి ఆలయాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఘాట్కి ఆ పేరు అనేది వచ్చిందనమాట. అయితే ఈ ఘాట్ పక్కనే అఖాడా అంటే కుస్తీ మైదానం ఉందండి. ఇప్పటికీ కూడా అక్కడ ఉదయాన్నే కుస్తీ సాధనలు అనేవి జరుగుతాయంట. చూసుకోవచ్చు మీరు ఆ ఘాట్ని. ఈ మొత్తం ఓవరాల్గా అంతా కూడా చాలా ఓల్డ్గా కనిపిస్తుంది.
దీని తరువాత ఘాటు రాజా ఘాట్ అండి. ఇది వారణాసి వద్ద గంగా వరుణ నదులు కలిసే ప్రాంతానికి సమీపంలో ఉందన్నమాట ఈ రాజాఘాట్ అనేది. అయితే ఈ ఘాట్ని మొదటగా అమృతరావు ఘాట్గా పిలువబడిందంటండి. తరువాత మోటీచంద్ 1931లో రాజాఘాట్గా పేరు మార్చడం అయితే జరిగిందంట. అయితే ఈ ఘాట్లో ప్రఖ్యాతి గల లాల్ ఖాన్ యొక్క మఠభవనం కూడా ఇక్కడే ఉందంటండి. ఇది 18వ శతాబ్దపు ఒక కాశ్మీర్ సైనికుడి అంత్యక్రియ స్థలం అంట. దీని తరువాత ఘాట్ నారద్ ఘాట్ అండి. దీన్ని అంతకుముందు కువై ఘాట్గా పిలవటం జరిగిందంట. ఇది 19వ శతాబ్దంలో స్వామి సతివేదానంద దత్తాత్రేయ చేత పునర్నిర్మాణం జరిగిందంటండి. ఈ స్వామి ఈ ఘాట్లలో దత్తాత్రేయేశ్వర దేవాలయం, శివలింగం, అత్రీశ్వర, వాసుకీశ్వర విగ్రహాలు నిర్మించారంటండి. ఈ నారద్ ఘాట్ తర్వాత మానస సరోవరం ఘాట్ అండి. దీనిని 1585లో రాజస్థాన్లోని జైపూర్ రాజ్యానికి చెందిన రాజా మానసింగి ఘాట్ నిర్మించడం జరిగిందంట. అయితే మానస సరోవర్ ఘాట్లో తెలుగువారు ఎక్కువ మంది ఉంటారంటండి. ఈ ఘాట్ తర్వాత క్షేమేశ్వర ఘాట్ అనేది ఉందండి. అయితే సాధారణంగా ఇక్కడ సందర్శకులు తక్కువగానే ఉంటారండి. ముఖ్యంగా చెప్పాలంటే మహాశివరాత్రి, నాగపంచమి వేడుకల్లో ప్రత్యేకించి భక్తులు ఇక్కడికి వస్తే పూజలు చేసుకుంటారంట. అయితే ఈ ఘాట్ని 18వ శతాబ్దంలో నాలా ఘాట్ అని పిలిచేవారంట. కొంతకాలం తర్వాత సోమేశ్వర ఘాట్ అని కూడా పిలిచారంట. ఆ తర్వాత ఈ ఘాట్ని క్షేమేశ్వర ఘాట్గా పేరు పునర్నిర్మించడం జరిగింది. దీని తర్వాత వచ్చే ఘాటు చౌకీ ఘాట్. ఈ ఘాటుపై ముఖ్యంగా చెప్పాలంటే పిప్పల చెట్లు, అలాగే కింద భాగంలో పురాతన నాగ విగ్రహాలు, శివలింగాలతో కూడుకున్న ఉప్పు నాగేశ్వర శ్రేణులు, అలాగే అంటే పురాతన నాగబావి ఉన్నాయన్నమాట. ఇవి చూడడానికి చాలా బాగుంటాయి. అయితే నేను ఈ సమాచారాన్ని కొంత తెలుసుకొని కొంత నెట్లో చూసి మీకు చెప్పడం అయితే జరుగుతుందండి. ఏది ఏమైనా ఘాట్ల గురించి వివరంగా చెప్పాలన్నదే నా ఉద్దేశం. ఆ గంగా నదిలో పడవ ప్రయాణం చేస్తూ ఆ ఒడ్డున ఉన్న ఆ ఘాట్లను చూస్తూ ఉంటే నిజంగా మనసు ఎంతో చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఏదో తెలియని అనుభూతి అయితే కలుగుతుందండి. నిజంగా ఎక్కడా లేని భక్తి అంతా మన గుండెల్లో ఇమిడిపోతున్నట్టు అనిపిస్తుంది. అదంతా కూడా అక్కడ ఉన్న వాతావరణం, ఆ కాశీ యొక్క మహత్యమే ఖచ్చితంగా నేను చెప్పగలను. దీని తర్వాత వచ్చే ఘాటు కేదార్ ఘాట్ అండి. అయితే ఈ ఘాట్ మీద ఉన్న గౌరీ కేదారేశ్వర ఆలయం 18వ శతాబ్దంలో రాజు మనసింగ్ పునర్నిర్మాణం చేశారంట. దీని తర్వాత వచ్చే ఘాట్ అండి విజయనగరం ఘాట్ అన్నమాట. అయితే ఈ ఘాట్లపై ఉన్న భవనం దక్షిణ భారత శిల్పశైలిలో నిర్మించబడి ఉందండి. అలాగే ఆకాశపు రంగు, తెలుపు, ఎరుపు వంటి రంగులు బాగా అట్రాక్ట్ చేస్తాయండి. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మన విజయనగరం ఘాట్ ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి చెందిన తొలి ఘాటుగా గుర్తింపు పొందడం జరిగిందండి. అందుకే దక్షిణ భారతీయ భక్తులు కూడా ఇక్కడ బాగా ఇష్టపడతారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనల్ని ఇంట్రెస్ట్ కలిగించే విషయాలు ఏంటంటే స్వామి కారపత్రి ఆశ్రమం ఒకటి, నీలకంఠ నిష్పాస్పేశ్వర లింగాలు ఒకటండి. క్షమించాలి, పదాలు సరిగ్గా పలకలేకపోతున్నాను. అలా మనం ముందుకు పోతున్నట్లయితే ఆ ఎల్లో కలర్ బిల్డింగ్ చూశారు కదా, దానికి కూడా ఒక ప్రత్యేకత ఉందంట. పడవ నడిపే వ్యక్తి చెప్పాడు కానీ అది మాకు అర్థం కాలేదు. కాశీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే ఘాట్ అండి సత్య హరిశ్చంద్ర ఘాట్ అనమాట. నాకు తెలిసి ఈ ఘాట్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరండి, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. రాజా హరిశ్చంద్ర గురించి తెలియని వారంటే ఎవరు ఉండరండి. సత్యం కోసం తన భార్య పిల్లలను సైతం అమ్ముకున్నాడు, తనకు తాను అమ్ముకొని కాటికాపురిగా పనిచేశాడని ఇక్కడ భావిస్తారండి మన కాశీలో. స్థానికంగా మరియు భక్తుల చేత ఈ ఘాట్లో శవదహనం జరిగితే ఆ వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని, అంటే పునర్జన్మ లేకుండా ఉంటుందని బాగా విశ్వసిస్తారండి. ఇలా అయిన వెంటనే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాడండి. కొన్ని ఘాట్ల పేర్లు అయితే చెప్పాడు కానీ అవి మాకు అర్థం కాలేదు. సో మేము అలా లాంగ్లో వీడియో తీసుకుంటూ వెళ్ళిపోవడం జరిగిందనమాట.
అందులో మన తెలుగు వాళ్ళ గోడ ఒకటి అలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేది. ఎక్స్ప్లెనేషన్ ఇద్దామన్నా అయ్యేది కాదన్నమాట. సో ఫైనల్గా మీరు ఎక్కడ తీసుకెళ్తున్నానని మణికర్ణిక ఘాట్ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పాడు అనమాట అతను. సో ఇప్పుడైతే మనం ఆ మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం. మధ్యలో కూడా కొన్ని ఘాట్లు అయితే ఉన్నాయి, అవి జస్ట్ పేర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. అయితే హరిశ్చంద్ర ఘాట్ 1747లో నారాయణ దీక్షిత్ అనే ధర్మగురువు నిర్మించారటండి. అయితే 1988లో కరెంటు ద్వారా ఈ దహన సంస్కారాలు చేయడం జరిగింది. కానీ అయితే ప్రాచీన పద్ధతినే ఫాలో చేస్తున్నారండి. కరెంట్ అయితే ఖర్చు తక్కువ ఉంటుంది, కట్టెలతోనైతే కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుందంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, అవన్నీ కూడా ఘాట్లేనంట. పేర్లు చెప్పాడు కానీ మాకైతే అర్థం కాలేదు. కొంచెం దగ్గర తీసుకెళ్ళమని చెప్పాము, కానీ మా మాట వినిపించుకోలేదు. సో దూరం నుంచి తీయటం అయితే జరిగిందనమాట. శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో ఈశ్వరుని 12 జ్యోతిర్లింగాల్లో ఒక లింగం ఇప్పుడు ఉందండి. అలాగే అన్నపూర్ణదేవి ఆలయం కూడా ఉంది, కాలభైరవ ఆలయం కూడా ఉంది, సంకటమోచన్ హనుమాన్ ఆలయం కూడా బాగా ప్రసిద్ధి చెందింది. తులసి మానస్ మందిర్ అంతకుముందే మీకు వీడియో పెట్టడం జరిగింది. అయితే మనకి 84 ఘాట్లు దగ్గరగా ఉన్నాయండి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి మణికర్ణిక ఘాట్ అండి. ఇక్కడ అంత్యక్రియలు బాగా చేస్తారు. అలాగే హరిశ్చంద్ర ఘాట్ ఒకటి, శ్మశాన ఘాట్ అంటారు. దశశ్వమేధ ఘాట్ అండి, ఇది ప్రధాన ఘాటు. ఇక్కడ రోజు గంగా హారతులు అనేవి జరుగుతాయి. హస్సీ ఘాట్ యూత్ అలాగే యోగా కళలకు బాగా ప్రసిద్ధి అండి. తులసి ఘాట్ తులసిదాసు నివాసం, ఇదంతా కూడా ఇక్కడ ఉంటుంది. కేదార్ ఘాట్ దక్షిణ భారతీయులకి ముఖ్యమైన ఘాట్ అండి ఇది. మీరు గమనించినట్లయితే మీరు చూస్తున్నప్పుడు అవి గంగానది ఒడ్డున ఉన్నట్టు కనిపించండి. అవి గంగానదిలో తేలుతున్నట్టుగా కనిపిస్తాయి. ఆ ఘాట్లన్నీ కూడా మీరు గమనించవచ్చు, బాగా అబ్జర్వ్ చేయండి. అవి ఒడ్డునున్నట్టు ఉండదు, ఆ గంగలో తేలుతున్నట్టుగానే కనిపిస్తుంది అనమాట. అది నిజంగా అది నేరుగా చూస్తేనే అది ఆ అనుభూతి పొందగలం. హరిశ్చంద్ర ఘాట్ గురించి మనం చెప్పుకున్నాం కదండి. అలాగే మణికర్ణిక ఘాట్ అనేది వారణాసిలోని అత్యంత పవిత్రమైన మరియు పురాతనమైన ఘాట్ అండి. ఇది అంత్యక్రియల కోసం ప్రముఖ స్థలంగా దీన్ని ఎంచుకోవటం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే అక్కడ చూడొచ్చు, చాలా కలప అనేది ఉంది, కర్రలు అనేవి ఉన్నాయన్నమాట. ఆ కర్రలు కేవలం ఆ శవదహనానికి మాత్రమే వాడుతారు. కరెంటుది కూడా ఉంది కానీ దాన్ని తక్కువగా రిఫర్ చేస్తారనమాట. ఎక్కువ శాతం చాలామంది జనం అయితే మాత్రం కర్రలనే వాడుతారు. ఆ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది అనమాట. చూడండి అక్కడ ఉన్న లారీలు అవి ఆ లోడు పట్టుకెళ్ళడానికి వచ్చాయి అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఆ ఆలయం త్రిలోకేశ్వర ఆలయం అండి. ఇది చాలా పురాతనమైన ఆలయం. మీరు గమనించినట్లయితే చూసుకోవచ్చు. అదంతా కూడా కొంచెం పడవ షేక్ అయినట్టు అనిపించడం వల్ల మీకు ఆ వీడియో అనేది కొంచెం అలా తెలకిచ్చినట్టు అవుతుంది. అదంతా కూడా పురాతనంగా ఉంటుందండి. అలా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఆ గంగా నదిలో ఇది వాలిపోయినట్టు కనిపిస్తుందండి. ఇది దగ్గర 300 సంవత్సరాల నుంచి అలా నీటిలోనే ఉందంట. అలా చిన్నది వాలింది తప్ప పడిపోలేదు, అలాగని అంతకు మించి కదలలేదు, అది అలా ఉండిపోయింది. ఆ టెంపుల్ అయితే కదలలేదని వీడియో తీసి మేము మాత్రం కదిలిపోతున్నాం. అంత అయిన తర్వాత అవి నిజంగా దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడాలనిపించింది, కానీ మరి మాకు అవకాశం లేకుండా పోయింది. ఇందాక మణికర్ణిక ఘాట్ చెప్పాను కదా, ఆ శవాలయం ఎంతోమంది జీవిస్తారండి ఇక్కడ వచ్చి, ఎంతోమంది జీవనాధారం కల్పిస్తుంది కాశీ. చూసుకుండగా కర్రలు చూడండి ఎన్ని తెచ్చారు. అట్లీస్ట్ రోజుకి లీస్ట్ ఒక 50 మంది 50 నుంచి దగ్గర 100 మంది శవదహనాలు అనేవి జరుగుతాయండి. కరెంటు కూడా ప్రొవైడ్ చేశారు కానీ తక్కువగా వాడతారు. ఇందాక మీకు ముందుగానే చెప్పినట్లు చూడండి ఇంతమంది అలా నిజం మోక్షం వస్తుందని నమ్ముకుంటూ ఇక్కడ ఇవన్నీ చేస్తారు. నిజంగా మనిషి చావు పుట్టుకల మధ్యన నలిగిపోతారు కదండి. ఇంకా మళ్ళీ ఆ జన్మ ఎందుకు అనుకున్న మోక్షం కోసమే ఈ తాపత్యం చెందుతాడు అనమాట. చూడండి ఆ బూడిదనాన్ని పట్టుకెళ్ళడానికి లారీ జేసీబీ కూడా ఉంది.
మొత్తానికి నేను ఘాట్లు అయితే చూసేసాను, మీకు కూడా చూపించేశాను. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా మీరు హరహర మహాదేవ శంభో శంకర్ అని కామెంట్లు చేయండి. అలాగే ఇంతవరకు ఓపికగా చూసినటువంటి ప్రతి సబ్స్క్రైబర్కి అలాగే వ్యూవర్స్కి కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నన్ను బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.